అందరికీ నమస్కారం. జై స్వరాజ టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మన భద్రకాళి అమ్మవారి సన్నిధిలో శివ కళ్యాణం మహోత్సవాలు చూస్తున్నాము. గత 10 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతి కులానికి చెందిన వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు ప్రతిరోజు కూడా వారు వచ్చి ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నారు. చాలా సంతోషము. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రకాళి అమ్మవారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మాడవీధులే కానీ, గోపురాలే కానీ, భద్రకాళి చెరువులో పూడికలే కానీ, దాంట్లో నవదీవులు ఏవైతే మనం ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా తప్పకుండా జూన్ 15 లోపల కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పుష్కర ఘాటు విధంగా ఇక్కడ వెనకకు మెట్లు కూడా కట్టి కోనేర్లకు నీళ్లు పోయేటట్టు అక్కడ మంచి ఒక ఫౌంటైన్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ జూన్ 15 వరకు రెడీ చేస్తాము. ఏదైతే దీవులు కడుతున్నామో 9 దీవులు నవగ్రహాలకు సంబంధించినవి, ఒక్కొక్క దీవులు ఒక గ్రహానికి చెందిన చెట్లు కూడా పెట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక రోప్ కేబుల్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నిటికి కూడా గత 15 రోజులుగా సీఎం గారు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. తప్పకుండా భద్రకాళి రూపురేఖలు మార్చి ప్రపంచ స్థాయిలో దీనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పకుండా తయారు చేస్తారు. సార్, భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మాడవీధుల పనులు అనేది ఎంతవరకు వచ్చాయి? అది పూర్తిగా కంప్లీట్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్న అందరూ 3 సంవత్సరాలు పడుతుంది అనుకున్నారు. 3 నెలలు కంప్లీట్ చేసినాము. ఈ మళ్ళా బ్రహ్మోత్సవాలకు తప్పకుండా మాడవీధులు చక్రం తిరిగే విధంగా తప్పకుండా తయారు చేస్తాం. సార్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారు అంటే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం. మరి వరంగల్ మహానగరం అంటే గుర్తుకొచ్చేది భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారి ఆలయ విషయంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ భవిష్యత్తు డెవలప్మెంట్ ఏం చేయబోతాం? ఆల్రెడీ ఇప్పుడు మా గత సంవత్సరంలో 30-40 కోట్లు ఆల్రెడీ ఫండ్ అలాట్మెంట్ అయింది. అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా జూన్లో సీఎం గారు వచ్చినప్పుడు ఇంకొక 100 కోట్లు తీసుకొని నేను ఇంకా మొత్తం ఏదైతే ఫండ్స్ అవసరం ఉందో దాన్ని కూడా గోపురాలు కూడా అన్ని కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ మాడవీధులు. దీనికి ఇన్ని రోజులకి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఇంకొక నెల రోజుల్లో దీని రూపురేఖలు మొత్తం మారిపోతాయి. సో కంప్లీట్గా 100%